డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో మనం ఆల్రెడీ 15 స్క్వాడ్ చూసాము. సో ఎట్లా ఉందనుకుంటున్నారు? అంటే ఒక విన్నింగ్ స్క్వాడ్గానే చెప్పాలా, అంటే కప్పు తెచ్చే జట్టేనా? ఇప్పుడు కాదనుకో, ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇండియా ఏ టీం సెలెక్ట్ చేసినా కూడా 100% కప్పు గెలుస్తుంది అన్న విధంగానే ఉంది. ఓకే, బట్ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇండియాకి ఐసీసీ టోర్నమెంట్స్లో ఆ సెమీఫైనల్ వరకు వెళ్ళడం, లేదంటే ఫైనల్ వరకు వెళ్ళడం, ఓడిపోవడం. బట్ దాన్ని బ్రేక్ చేసిండు రోహిత్ శర్మ. రీసెంట్గా జరిగిన T20 వరల్డ్ కప్లో వెస్టిండీస్లో గెలిచింది. బట్ దానికి ముందు 2023లో అహ్మదాబాద్లో ఆస్ట్రేలియాతో జరిగిన 50 ఓవర్ ఫార్మాట్ ఫైనల్లో ఇండియా ఓడిపోయింది. అని మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ టోర్నమెంట్ మొత్తంలో అన్ని మ్యాచ్లు గెలుస్తూ వచ్చింది, ఆ ఒక్క మ్యాచే ఇండియా ఓడిపోయింది. సో ఇండియాకి ఆ ఒక్క చిన్న డ్రాబ్యాక్ ఉంది. బట్ అదర్వైజ్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా కూడా హాట్ ఫేవరెట్స్గానే బరిలోకి దిగుతారు. ఈసారి కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా హాట్ ఫేవరెట్స్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ టీం బాగుందా అంటే అబ్సల్యూట్లీ బాగానే కనిపిస్తుంది. కొంతమందికి అనిపించచ్చు జస్ప్రీత్ బుమ్రా లేడు, మొహమ్మద్ సిరాజ్ని తీసుకుంటే బాగుండు అని చెప్పి. బట్ ఇంగ్లాండ్ సిరీస్కి మొహమ్మద్ సిరాజ్ని సెలెక్ట్ చేయనప్పుడే దానికి ఒక రీజన్ కూడా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పడం చూసాం. హీఈస్ మోర్ ఎఫెక్టివ్ విత్ ఓల్డ్ బాల్, న్యూ బాల్తో అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు అనేది మా అనుమానం అని చెప్పి దానిని సెలెక్ట్ చేయలేదు. సో దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా అలానే చేసి ఉంటాడు. బట్ నాన్ ట్రావెలింగ్ రిజర్వ్స్లో సిరాజ్ ఉన్నాడు, జైస్వాల్ కూడా ఉన్నాడు. సో టీమ్ లుక్స్ వెరీ స్ట్రాంగ్. కాకపోతే కొంచెం స్పిన్నర్స్ స్ట్రాంగ్ టీమ్, అంటే మొత్తం 5 స్పిన్నర్లు సెలెక్ట్ చేశారు. ఓకే, ఫైనల్ 11లో ఆడేది మ్యాక్సిమం ముగ్గురే ఉండొచ్చు. సో అంటే స్పిన్నర్లే విన్నర్లు అనుకోవచ్చా? ఈ ఎందుకంటే దుబాయ్ పిచ్లు స్లో పిచ్లుగానే ఉంటాయి, ఇప్పుడు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి అనేది ఒక అంచనా ఉంది. మీరేమంటారు? మనం ఒక 2-3 ఒకేషన్స్లో కూడా చూసాం, ఇక్కడ ఐపీఎల్ మ్యాచెస్ జరిగినప్పుడు కూడా స్పిన్నర్స్ ఎంత ఎఫెక్టివ్గా మారారో. ఎందుకంటే స్లోగా మారుతూ ఉంటుంది యాజ్ ద టోర్నమెంట్స్ గెట్స్ ప్రోగ్రెస్. బట్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే జస్ట్ ఓన్లీ ఇండియా మ్యాచెస్ మాత్రమే అక్కడ ఆడబోతుంది, మిగతా మ్యాచెస్ అన్నీ కూడా పాకిస్తాన్లోనే జరుగుతాయి. పిచ్ అయితే డెఫినెట్గా బికాజ్ వేరే టోర్నమెంట్ కూడా జరుగుతుంది అక్కడ, IL T20 అని, ఆల్మోస్ట్ అది అయిపోవడానికి వచ్చింది. సో దానిలో కూడా పిచెస్ యూజ్ చేశారు కాబట్టి పిచ్ ఎంత డెటోరేట్ అవుతుందో చూడాలి. యూజ్ చేసిన కొద్దీ పిచ్ డెఫినెట్గా స్పిన్నర్స్ ఫ్రెండ్లీగా మారుతుంటుంది. ఎందుకంటే ఆ ప్యాచెస్ వస్తుంటాయి. టోర్నమెంట్కి ముందు పిచ్ని తయారు చేస్తారు, కొంచెం బ్రేక్ ఇస్తారు. బట్ స్టిల్ అండర్నీత్ అంత హార్డ్ ఉంటుందా లేదా, ఫాస్ట్ బౌలర్స్ ఎఫెక్టివ్గా ఉంటారా లేరా, లేదంటే మళ్ళీ స్పిన్నర్సే యాక్షన్లోకి వస్తారో చూడాలి. బట్ అంతమంది స్పిన్నర్స్ని సెలెక్ట్ చేసిండ్రు అంటే దాని అర్థం మనకు క్లియర్గా గౌతమ్ గంభీర్ అండ్ కో చెప్తూనే ఉన్నారు, స్పిన్నర్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ స్పిన్నర్స్తో వెళ్తున్నామని చెప్పి.